యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి అయితే తీవ్ర విషాదం. పాపం ఆయన 'బాహుబలి 2' తర్వాత ఏదైనా ఒక మంచి సినిమా వచ్చిందంటే, ఒక మంచి సినిమా కూడా రాలే. 'బాహుబలి 2' తర్వాత 'సలార్' తీశారు. ఆ తర్వాత 'కల్కి' తీశారు. 'సలార్ 2' తీశారు. మళ్ళీ ఈ 'మారుతి' సినిమా ఏదైతే ఉందో ఈ 'మారుతి' సినిమా కూడా వచ్చింది. సో, ఈ 'బాహుబలి 2' తర్వాత అనుకున్న రేంజ్‌లో అయితే ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలే. దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా రాముడికి సంబంధించిన ఒక సినిమా కూడా వచ్చింది. రామాయణం సంబంధించిన ఆ 3డీ గ్రాఫిక్స్‌లో కూడా సరైన రీతిలో బాలీవుడ్ డైరెక్షన్ అయితే చేయలేదు. దాని విషయంలో కూడా చాలా విమర్శలైతే ఎదుర్కొన్నారు ప్రభాస్. ప్రభాస్‌కి 'బాహుబలి 2' తర్వాత గడ్డు కాలువ అని చెప్పుకోవాలన్నమాట. పాపం ఎంత ప్రయత్నించి గాని సరైన సినిమా పడకపోవడంతోటి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలైపోతున్నారు. 'కల్కి' మాత్రం ఒక రేంజ్‌లో ఆడింది గానీ, 'కల్కి' మీద కూడా ఒక కొంచెం మిశ్రమ స్పందన అయితే వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు అంటే 'బాహుబలి' తర్వాత ఆడినటువంటి సినిమాలన్నిటితో పోల్చుకుంటే 'కల్కి' సినిమా మాత్రం ఒక రేంజ్‌లో అయితే పర్వాలేదు. ఒక రకంగాను ప్రభాస్ యొక్క పేరు నిలబెట్టింది. మామూలుగాను ఎవరిదైనా సినిమా అటర్ ఫ్లాప్ గాని లేదా యావరేజ్ గాని అయితే గనక ఈ నిర్మాతలకి పెద్దగా డబ్బులు రావు. కానీ 'ప్రభాస్' విషయంలో మాత్రం అలా కాదు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా, యావరేజ్ అయినా గాని భారీ బడ్జెట్‌తో అయితే దూసిపోతా ఉంటాయి. ఎందుకంటే ఆయన రేంజ్ అటువంటిది. ఇండియా లెవెల్‌లో ప్రతి ఒక్కరు కూడా ఆయన సినిమాలు చూస్తారు. ఆయనకి అటువంటి పాన్ ఇండియా స్టార్ అనే ఒక పెద్ద బిరుదు తెచ్చుకున్నారు. 'బాహుబలితోనే' వచ్చిందది. సో, ఇదంతా బాగానే ఉంది గానీ, ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన ఈ 'మారుతి' డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ 'రాజా సాహెబ్' అనే సినిమా కొంచెం మిశ్రమ స్పందన వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. దాని మీద ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారంట సోషల్ మీడియాలో. మారుతిని పిచ్చ బూతులు తిడుతున్నారంట. మా హీరో ప్రభాస్‌ని ఈ విధంగా నువ్వు వాడుకుంటావా అని చెప్పేసి పిచ్చ బూతులు తిడుతున్నారంట. సో, ఒక రకంగా చూసుకుంటే ఈ 'రాజాసాబ్' సినిమా వేరే హీరో చేయాలంట. కానీ ఈ ప్రభాసే బుక్ అయిపోయాడని చెప్పేసి వార్తలు ఈ సోషల్ మీడియాలో అయితే విమర్శలొస్తున్నాయి. ఎలా అంటే ఈ మారుతి ప్రభాస్‌కి ఫోన్ చేసి చెప్పాడంట. నా దగ్గర కథ ఉంది వింటారా అని చెప్పేసి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఆయన డేట్ ఇచ్చాడంట. సో, అదే టైంలోని ఇంకో హీరోకి కూడా ఫోన్ చేశారంట ఆయన. ఫోన్ చేస్తే ఆయన డేట్స్ ఇవ్వలేదంట. ఈయన దగ్గరికెళ్ళి ఈ కథ వినిపించేటప్పటికి ఈ కథ నచ్చడంతోటి ప్రభాస్ గారు ఓకే చెప్పారంట. ఆ తర్వాత చాలామంది ఫ్యాన్స్ ఇదేంటి చాలా యావరేజ్ హీరోకి ఓకే చెప్పాడు ప్రభాసు. బాలీవుడ్‌లో గాని, అదేవిధంగా ఇలా టాలీవుడ్‌లో గాని చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లున్నారు. ఆళ్ళు వద్దనుకోని ఇటువంటి చిన్న డైరెక్టర్లకి చాలా మీడియం డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చాడని చెప్పేసి అప్పట్లోనే చాలా నిరాశయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో, ఆ తర్వాత వచ్చిన సినిమాయే ఈ 'రాజాసాబ్.' ఇప్పుడు ఆ 'రాజాసాబ్' సినిమా అసలు చేయవలసిన వ్యక్తి తప్పించుకోవడం అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు తమిళ్ హీరో 'సూర్య'. 'సూర్య' అయితే మారుతికి డేట్స్ ఇవ్వలేదంట. ఒకవేళ డేట్స్ ఇచ్చుంటే గనక ఈ సినిమాకి 'సూర్య' తప్పకుండా అయితే యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పేసి విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి లాజికల్‌గా ఉన్న సినిమానే 'సూర్య' ఎక్కువ చేస్తాడు. 'సూర్య' ఇటువంటి ఈటిలిని ఎక్కువ ఇష్టపడతారు. 'ప్రభాస్' మరి ఏ విధంగా ఇష్టపడ్డాడో తెలీదు. 'మారుతి' ఏ విధంగా అతన్ని మాయం చేశాడో తెలీదు గానీ, ఆయన ఒప్పించేలా ముంచేసాడని చెప్పేసి వార్తలొస్తా ఉన్నాయి. విమర్శలొస్తా ఉన్నాయి. సో, ఈరోజు ఈ రిలీజ్ అయిన ఈ 'రాజా సాబ్' సినిమా మిశ్రమ స్పందన వస్తుందే తప్ప అటర్ ఫ్లాప్, యావరేజ్ కాదు. నాకు తెలిసిన మట్టుకైతే అది బ్లాక్ బస్టర్ వస్తది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో దగ్గర దగ్గర ఒక 20 పోల్స్ చూసాను. ఈ పోల్స్‌లో 85% 'రాజాసాబ్' సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అందరూ కూడా ఓటింగ్ చేశారు. అది కూడా లక్షల్లో చేశారు. సో, కొంతమంది వ్యక్తులు ప్రభాస్ యొక్క ఇమేజ్‌ని కింద పడేయాలని, ఆయన రేంజ్‌ని కిందకి లాక్కొచ్చేయాలని ప్రయత్నాలు చేసి, ఇటువంటి మిశ్రమ స్పందన వస్తుందని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. అదంతా నమ్మకుండా దయచేసి ఎళ్లి సినిమా చూడండి. చాలా బావుందంట. బ్లాక్ బస్టర్ రేంజ్‌లో చాలా అద్భుతంగా తీశారంట సినిమా. ప్రభాస్ యాక్షన్ కూడా చాలా బావుందంట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మరి కొంతమందికి షేర్ చేసి, అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.